నీట్ పేపర్ లీక్ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ చేపట్టాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడాన్ని ఖండించాయి. నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించేలా పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ అందిస్తారు. లీక్ పేపర్ వరుస లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కడప జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలను బంద్ చేపట్టారు. ఈ బంద్ గురించి మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘాల నాయకులు ఉంటారు, వాళ్ళని ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ విద్యా సంస్థలను బంద్కు ఎందుకు పిలిపించారు? ప్రధానంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్కు విద్యార్థి యువజన ప్రజా సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే కడప కేంద్రంలో ఈ నిరసన ధర్నా బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 89 సార్లు నీట్ పేపర్ లీకేజ్ కావడం జరిగింది. అదేవిధంగా లీక్ అయిన ప్రతిసారి చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యే విధంగా, అంతేకాకుండా విద్యార్థులు మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మన భారతదేశంలో కళ్ళగట్టేట్టు కనిపిస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందులో భాగంగానే ఈ నీట్ పేపర్ ఏదైతే లీక్ అయిందో దానిపైన దేశవ్యాప్తంగా బంద్కు కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా యువత నిరుద్యోగుల ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా దుర్మార్గం అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ RSU గా మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థుల పైన, యువత పైన, నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి లేదు కాబట్టి లాఠీ చార్జీలు చేయడం జరిగింది. విద్యార్థులను చంపే విధంగా పోలీసులే కనీసం రౌడీల మాదిరిగా వ్యవహరించి ఒక విద్యార్థిని ప్రాణాలు కూడా కోల్పోయే విధంగా ఈరోజు కొట్టడం జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే దాదాపు ఒక 30 మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్ అయింది కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి విద్యార్థుల పైన చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ విధంగా వరుసగా నీట్ పేపర్ లీకేజ్ కావడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాసి వెంటనే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో నీట్ పరీక్ష వాళ్ళే నిర్వహించే విధంగా జీవో తీసుకురావాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం. దేశంలో జరిగిన నీట్ పేపర్ లీకేజీ వల్ల ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోయారని చెప్పి వారిని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ నీట్ పేపర్ లీకేజీకి కారకులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమాలను పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పి విద్యార్థి సంఘాల ఐక్యవేదిక నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబీర్, మెట్రో న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.